పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉప్పల్ల ఉరుములు, రామంతపూర్ల రాళ్ళు, అమీర్పేట్ల వాన, యాబిట్స్ల ఎండ, హయాత్ నగర్ల వాన, ఎల్బీ నగర్ల ఎండ, దిల్సుఖ్ నగర్ల దంచింది, కోటిల చల్లబడ్డది. బంజారా హిల్స్లా రోడ్లు చెరువులైనాయి, జూబ్లీ హిల్స్లా జల్లులు పడ్డాయి, కూకట్పల్లిలో కుమ్మి ఇడిచిపెడితే పటాన్చెర్ల పడి పడినట్టు పడ్డది. మొత్తంగా హైదరాబాద్లో వాన పడ్డది అని అప్పుడప్పుడు అనుకుంటున్నాం కానీ రోడ్డు మీద నిలబడి కుడి చేదిక్కు వానబడి ఎడమ చేదిక్కు వాన వల్లేదని ఎవరికన్నా చెప్పిర్రా? అంతేందుకు, ఎవరైనా చెప్తే ఇన్నరా? అయితే ఇటు చూడండి. రైట్, ఇగో ఇక్కడ వాన పడుతున్నదా? మంచిగా పరీక్ష పట్టి చూడండి. ఇగో ఇప్పుడు ఒక్కటి అడుగు ముందుకేసి ఇటు దిక్కు చూడండి. ఇప్పుడు అటు ఎదురుంగున్నా తడవకుండా ఉన్న జనాలను చూడండి. అక్కడ ఒక్క చినుకు కూడా పడతలేదు. అంటే వాన ఇటు లేదు అటు లేదు, కేవలం ఈ 6 అడుగుల దూరం మధ్యలో చిటపట చిటపట అనుకుంటా చినుకులు పడ్డాయి. హైదరాబాద్ మురాదానగర్ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో పడ్డ విచిత్రమైన వాన ఇది. కానీ కొన్ని ఇండ్ల నుంచి 100-200 మీటర్ల దూరం నడుమ వానలు పడుతుంటే చూసినాము. కానీ ఇప్పుడు కేవలం 6 అడుగుల దూరంలోనే వర్షం పడాగింది. మామూలుగా ఇట్లాంటి వానలు ఉత్తరాది రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ సైడ్ పడతాయట. మరి మనల్ని సర్ప్రైజ్ చేసేందుకు పట్నం కూడా వచ్చినట్టున్నది. కానీ భలే మురిపేమనిపిస్తుందిలే ఇట్లాంటివి చూసినప్పుడు.